నా మాట వినరా. నీ పూజ నీది, తన పూజ తనది. రారా. సరే, కార్ పార్క్ చేసి వస్తాను. అమ్మా, దయ చూపించమ్మా. ఆది మంచి ఉద్దేశంతోనే పవిత్ర మెళ్ళో తాళి కట్టాడు. తనలో ఏ స్వార్థము దుర్బుద్ధి లేవు. పవిత్రకి అండగా ఉండాలి, తనని సంతోషంగా ఉంచాలన్నది మాత్రమే వాడి కోరిక. పవిత్రలో ఉన్న అపార్థాన్ని తొలగించి ఆదికి దగ్గరయ్యేటట్టు చూడమ్మా. అందుకు నీ సన్నిధి నుంచే శ్రీకారం చుట్టు. అమ్మా, పవిత్రకి నా మీదున్న కోపం పోయేటట్టు చూడు. నన్ను అర్థం చేసుకునేలా దీవించు. చక్రవర్తి మావయ్య ఆరోగ్యం కుదుటపడాలి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలి. నేను మావయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా చూడమ్మా. అలాగే నా కడుపులో బిడ్డని కూడా చల్లగా చూడు. అరవింద్ రూపంతో పాటు తన లక్షణాలతోనే పుట్టేలా ఆశీర్వదించు. బాగున్నారమ్మా? బాగున్నామండి. అమ్మవారి దయ వల్ల బాగున్నాం పూజారి గారు. అర్చన చెయ్యాలా అమ్మా? కుంకుమ పూజ చేయాలి పూజారి గారు. తప్పకుండా. ఎవరి పేరు మీద చేయమంటారు? నూతన దంపతులు పవిత్ర ఆదిల పేరు మీద చేయాలి. సీతమ్మ, ఏంటిది? ప్లీజ్ వద్దు. అలా అనకూడదు పవిత్ర. అది కాదు సీతమ్మ. నువ్వుండరా. ఈ రోజు చాలా దివ్యమైన రోజు. కొత్త జంట అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల ఆ తల్లి కరుణాకటాక్షాలు సదా ఈ జంటకు తోడుగా ఉండి కలకాలం వీళ్ళిద్దరూ సుఖ సంతోషాలతో కాపురం చేసుకుంటారు. నేను వెళ్ళి పూజ మొదలు పెడతాను. ఈలోగా మనస్సంతా అమ్మవారి మీదే ధ్యానం చేసి వేరే ఆలోచనలేమీ పెట్టుకోకుండా పక్కపక్కనే నడుస్తూ 3 ప్రదక్షిణాలు చేసి రండి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః లక్ష్మీనారాయణాయ నమః. ఏంటి ఇంకా అలా చూస్తున్నారు? పూజారి గారు చెప్పినట్టు మీరిద్దరూ తూచా తప్పకుండా పాటిస్తూ ప్రదక్షిణలు చేయండి. వెళ్ళండి. సీతమ్మ, మీ మాట కాదనలేక గుడికొచ్చాను. మంచి రోజు కాబట్టి పూజ అంటే సరే అన్నాను. ఇద్దరి పేరు మీద కుంకుమార్చన అంటే మారు మాట్లాడలేకపోయాను. ఇప్పుడు నువ్వు ఇంకొక అడుగు ముందుకు వేసి పక్కపక్కనే నడుస్తూ ప్రదక్షిణలు అంటే నేను ఒప్పుకోను సీతమ్మ. నేను కూడా ఒప్పుకోను సీతమ్మ. నా మాట విను. కుంకుమార్చన చేయించుకుని వెళ్దాం. ఈ ప్రదక్షిణలవి వద్దు. ఇది నా నిర్ణయం కాదు. మీరు చెప్తే నేను ఒప్పుకోవడానికి. అమ్మవారి ఆజ్ఞ. తన కోరిక పూజారి నోటి నుంచి చెప్పించింది. దైవ నిర్ణయాన్ని మనం కాదనగలమా? కాదని ఎదురు తిరగలమా? అయినా జరగడం ఎలా జరిగినా మీకు జరిగిందైతే పెళ్ళే. మీరిద్దరూ భార్యాభర్తలు. మీకు శుభం జరుగుతుందని ఆ జగన్మాత దీవిస్తుంటే కాదని అశుభాన్ని తెచ్చిపెట్టుకోకూడదు.
చూడండి, ఇంకేం మాట్లాడకండి. పక్క పక్కనే నడుస్తూ మీరిద్దరూ ప్రదక్షిణలు చేయండి. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్పురోహన్నమః. పూజ మొదలైపోయింది. ఇంకేమీ ఆలోచించకండి, వెళ్ళండి. చూసింది చాలేరా, వెళ్ళు. వెళ్ళరా. దేహమిచ్చినా దైవమా నీ ప్రేమే అనంతం. కడలి పొంగే కెరటమా, అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచి నవ్వే తీరమా. అది దూరంగా కాదు, పక్క పక్కనే నడవండి. మనసులో ఏ ఆలోచనలున్నా పక్కన పెట్టి అమ్మవారిని మాత్రమే తలుచుకుంటూ ప్రదక్షిణలు చేయండి. మరువని గురుతులే ప్రేమతో పంచావే, ఎదలో ముల్లై దిగావులే దూరమై. ఆశలే ఆశగా నీకై అడుగులే వేసాయిలే, ప్రకృతే మన కలయికకై క్షణం క్షణం ఎదురే చూసే.